ఈ ఇయర్ దివాళీ పండుగ అయితే అస్సలు మామూలుగా లేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో చెప్తాను. ఫస్ట్ టైం తీసుకురావడం ఇది. ఎవరనుకుంటున్నారా? మా బుడ్డోడి ఫ్రెండ్ కేరళ కుట్టితో ఫస్ట్ దివాళీ. మా ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి స్వీట్స్ పంచుదామని స్వీట్ బాక్సెస్ తెప్పించాను. అసలు ఏమున్నాయో చూద్దామని ఆతృతగా ఓపెన్ చేయడం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చేవి కదా, అందుకే పూర్తిగా ఓపెన్ చేయలేదు. నేను పనిలో పడే అంతగా గమనించుకోలేదు, కానీ నేను కుంకుమ పెట్టుకునేటప్పుడు అది పొరపాటుగా అమ్మవారి మీద పడింది. ఇంతకీ మా బుడ్డోడు ఎలా ఉన్నాడు? పాపం వాడికి అంత కంఫర్టబుల్ గా లేనట్టుంది. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో తను. మా వాడి కంటే చిన్నది, అస్సలు భయపడట్లేదు. కానీ మా వాడైతే అసలు సంకలో నుంచి కిందకే దిగట్లేదు భయంతో. ఏదో ఈ క్రాకర్స్ చూస్తే కొత్తగా కొంచెం హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటే అసలు వాడి కిందకే దిగట్లేదు. తను రితిక వాళ్ళ మదర్ మా ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోపోయినా మా ఇంటికి పిలిచి మరి తలా ఒక చిచ్చుబుడ్డి కాకర పువ్వతిని చేతిలో పెట్టాము. నాకు పెళ్ళైనప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా నేను మా హస్బెండ్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఈ ఇయర్ ఏమో చాలా కొత్తగా ఉంది. అసలైన టాస్క్ ఇక్కడే మొదలైంది. ఫస్ట్ టైం ఇది మా వారు పెట్టడం. ఫస్ట్ దాన్ని ముట్టించగానే ఆరిపోయింది. చాలా సేపటి వరకు వెలగలేదు అది. ఇంకా లేదులే అని దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకునే లోపలే టపా టపం అని పేలిపోయింది. ఇది క్రాకర్ కాదు, సైలెంట్ కిల్లింగ్ టపాస్.